అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బంజరు భూములు, అడవి జంతువుల బెడద ఉన్న భూముల్లో బేషుగ్గా ఉండే యూకలిప్టస్ సాగు. సింధూరపు పంట జాఫ్రా సాగు లాభదాయకంగా ఉందంటున్న రైతు అనుభవాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పేపర్ మిల్స్కు అవసరమైన ముడిసరుకునిచ్చే కలప పంట యూకలిప్టస్. నీలగిరి చెట్లుగా, జామాయిల్గా ఈ చెట్లను వ్యవహరిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచలం, ఖమ్మం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో యూకలిప్టస్ తోటలు సాగులో ఉన్నాయి. నాటిన 4 సంవత్సరాలకు ఈ తోటలు అందివస్తాయి. మళ్లీ నాటాల్సిన అవసరం లేకుండా 12 సంవత్సరాల్లోపు 3 సార్లు పంట తీసుకునే అవకాశం ఉంటుంది. సాగుయోగ్యం కాని భూములు, నీటి వసతి తక్కువ ఉన్న భూములు, అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో యూకలిప్టస్ తోటలను బేషుగ్గా సాగు చేయవచ్చు. జంట చాళ్లలో వేసుకుంటే అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ చెట్ల పట్ల రైతుల్లో కొన్ని అపోహలున్నాయి. ఇవి వేసుకుంటే నీటి మట్టం తగ్గిపోతుందని భావిస్తుంటారు. యూకలిప్టస్ తోటల సాగు అపోహలు, వాస్తవాలు, ఆదాయ వ్యయాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవి రామాంజనేయులు నుంచి తెలుసుకుందాం. యూకలిప్టస్ చెట్లను నీలగిరి లేక జామాయిల్ చెట్లని అంటారు. ఈ నీలగిరి చెట్లు మిర్టేసి అనే కుటుంబానికి సంబంధించినవి. ఈ యొక్క యూకలిప్టస్లో దాదాపుగా 400 రకాల జాతులున్నాయి. ముఖ్యంగా 2 లేక 3 రకాలు మాత్రమే ముఖ్యమైనవి. ఇందులో యూకలిప్టస్ క్యామల్డులెన్సిస్, యూకలిప్టస్ టెరిటికార్నిస్ అనేవి చాలా ముఖ్యమైనవి. యూకలిప్టస్ నుండి నూనె తయారు చేయడానికి యూకలిప్టస్ గ్లోబులస్ అనే జాతిని మాత్రమే ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా యూకలిప్టస్ చెట్లను కాగితం మరియు రేయన్ పరిశ్రమలో గుజ్జు తయారు చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. యూకలిప్టస్ చెట్ల యొక్క ఆకుల నుండి, అదేవిధంగా శాఖ యొక్క శిఖర భాగం నుండి ఆయిల్ని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించి కొన్ని పరిశోధనలు తెలియంది ఏంటంటే బ్యాక్టీరియా, అదేవిధంగా శిలీంధ్రాలకు సంబంధించి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ మనకు విరివిగా ఉన్నాయని తెలియడం వలన వీటికి వైద్య రంగంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవని చెప్పుకోవచ్చు. యూకలిప్టస్ ఆకులు తరచుగా భూమి మీద పడిపోతుంటాయి. ఈ ఆకులన్నింటినీ సేకరించి వానపాముల ఎరువు తయారీలో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నీలగిరి చెట్ల యొక్క గిరాకీ అనేది ఎలా ఉందంటే రోజుకు 3000 టన్నుల కర్ర కావాల్సి వస్తుంది. కాబట్టి యూకలిప్టస్ చెట్లను రైతులు కూడా ఆశాజనకంగా మరియు మార్కెట్లో ధర కూడా బాగా ఉండడం వల్ల దీన్ని బాగా సాగు చేసి లాభాలను అందుకుంటున్నారు. ఈ జామాయిల్ తోటలను 400 నుంచి 1250 మిల్లీమీటర్ల వర్షపాతం కల ఎటువంటి ప్రాంతాల్లో అయినా కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలు మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు.
మొట్టమొదటగా ఎటువంటి నేలలు దీనికి బాగా పనికొస్తాయి? గత రోజుల్లో బంజరు భూముల్లో, పనికిరాని భూముల్లో ఈ యొక్క నీలగిరి చెట్లను బాగా పెంచుకునేవారు. దీనికి బాగా గిరాకీ ఉండడము, మార్కెట్ అనేది తప్పనిసరిగా దొరుకుతుండడం వలన సాగుకు యోగ్యమైన భూముల్లో కూడా దీన్ని సాగు చేయడం జరుగుతుంది. అయితే యూకలిప్టస్లో 4 నుంచి 5 రకాల క్లోన్లు మంచివి దొరుకుతున్నాయి. యూకలిప్టస్ క్లోన్ 3, అదేవిధంగా 7, 316, దాంతోపాటుగా 413 అనే క్లోన్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. 413 నంబరు క్లోన్ మాత్రము చౌడు భూముల్లో కూడా సాగు చేయడానికి బాగా పనికొస్తుందని పరిశోధనలో తేలింది. 1 నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కను మనం నాటుకోవాలి. అర్ధ ఫీటు పొడవు, వెడల్పు మరియు లోతు ఉండే విధంగా గుంతలను చేసుకొని ఈ యొక్క చెట్లను నాటుకోవచ్చు. వరుసల మధ్యలో 3 మీటర్లు, మొక్కల మధ్యలో 1.5 మీటర్ వరకు దూరం ఉంచుకొని సాగు చేసుకోవచ్చు. అయితే అంతర పంటలను కూడా సాగు చేసి నీలగిరి చెట్లతో పాటుగా అదనపు ఆదాయం పొందాలి అనుకున్న రైతులు మాత్రము జంట సాళ్ల పద్ధతిలో మనం సాగు చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే ఎకరానికి 888 మొక్కలు రావడానికి ఆస్కారం ఉంది. అదే జంట సాళ్ల పద్ధతిలో గనక జంటల మధ్యలో 8.5 మీటరు, జంట లోపల వరుసల మధ్యలో 1.5 మీటరు, మొక్కల మధ్యలో 1 మీటరు ఉంచుకొని గనక మనం సాగు చేసినట్లయితే ఎకరానికి 800 మొక్కలు రావడానికి ఆస్కారం ఉంది. అయితే జంటసాల పద్ధతిలో మొక్కజొన్న, కంది, ప్రత్తి, మిరప, కూరగాయలు, అదేవిధంగా పశుగ్రాస పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే నీలగిరి చెట్లు సాగు చేసినప్పుడు 12 సంవత్సరాలు పొలంలో ఉంచుకోవచ్చు. ఈ 12 సంవత్సరాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 3 కోతల వరకు మనము దీన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు కోత కోసినప్పుడు మళ్ళీ మనము దాని కనుక నీళ్ళు ఇచ్చి తగినంత ఎరువులు యాజమాన్యం చేసినట్లయితే పిలకలు కూడా వచ్చి మంచి పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలను నాటేటప్పుడు తర్వాత ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలనే విషయానికి వస్తే, మొదటి సంవత్సరము 30 గ్రాముల నత్రజని, 2వ సంవత్సరము 60 గ్రాములు, 3వ సంవత్సరము 90 గ్రాములు, 4వ సంవత్సరం 120 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువులను ప్రతి మొక్కకు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా భాస్వరము, అదేవిధంగా పొటాష్ ఇచ్చే ఎరువులను కూడా 20 గ్రాముల చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చినట్లయితే 2వ సంవత్సరం 40 గ్రాములు, 3వ సంవత్సరం 60 గ్రాములు, 4వ సంవత్సరం 80 గ్రాముల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఎరువులను 2 దఫాలుగా వేయాల్సి ఉంది. జూన్ జూలై మాసంలో మొత్తం భాస్వరము మరియు పొటాష్ను ఇస్తూ 1/3 వంతు నత్రజనిని ఇచ్చే ఎరువులను కూడా వేయాలి. అదేవిధంగా సెప్టెంబర్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి 1/3 వంతు నత్రజనిని ఇచ్చే ఎరువులను పంటకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత కలుపు యాజమాన్య విషయానికి వస్తే, సాధారణంగా పెంచే పద్ధతిలో మినీ ట్రాక్టర్ సహాయంతో కానీ, పవర్ టిల్లర్ సహాయంతో కానీ మనము అంతర్కృషి చేసినట్లయితే కలుపును నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటలు వేసినప్పుడు ఆ అంతర పంటలో వరుసల మధ్యలో కూడా మనము ఎద్దులతో లాగబడే పనిముట్లను కానీ లేక పవర్ టిల్లర్ సహాయంతో కానీ కలుపును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నీలగిరి చెట్లలో మనకు ఎటువంటి చీడపీడలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి తక్కువ ఖర్చుతోనే రైతులు సులువుగా ఈ నీలగిరి చెట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఈ నీలగిరి చెట్లను ఎప్పుడు మనము మార్కెటింగ్ చేసుకోవాలనే విషయానికి వస్తే, 4 సంవత్సరాల చివరిలో గనక నరికి మనము మార్కెట్కి, అంటే ఐటీసీ లాంటి పేపర్ కాగితం పరిశ్రమలు గనక అమ్మినట్లయితే గతంలో 2,500 నుంచి 3,000 రూపాయలు టన్నుకు మనకు మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు గిరాకీ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరము 5,500 నుండి 6,000 రూపాయలు టన్నుకి రేటు మనకు పలుకుతుంది మార్కెట్లో. ఆ విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా వర్షాధారంగా మనము నీలగిరి చెట్లను పెంచినప్పుడు దాదాపుగా 25 నుంచి 30 టన్నులు ఎకరానికి కర్ర వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకొని నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యం గనక బాగా శ్రద్ధతో చేసినట్లయితే 65 నుంచి 70 టన్నులు ఎకరానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా రైతు పూర్తిగా వర్షాధారంగా పండించినప్పుడు 30 టన్నులు ఎకరానికి వచ్చింది అనుకున్నప్పుడు ఒక్కొక్క టన్ను వచ్చేసి 5,000 రూపాయలు టన్నుకు పరికిలంట అయితే
1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నీలగిరి చెట్లను నరికినప్పుడు డీబార్కింగ్ అంటే పైన తోలును తీసేయడానికి, రవాణా చేయడానికి టన్నుకు 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదాహరణకు రైతు ఈ చెట్లను కోయటానికి, డీబార్కింగ్ చేయడానికి రవాణా ఖర్చులను రైతు కనుక భరించినట్లయితే కంపెనీ వారు మొత్తం ధరను రైతుకు కట్టి ఇవ్వవలసి వస్తుంది. ఆ విధంగా కాకుండా కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళే చెట్లను నరకడము, డీబార్కింగ్ మరియు రవాణా కనుక భరించినట్లయితే టన్నుకు 1,200 రూపాయలు తగ్గించి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో పెట్టుబడి లేక ఖర్చు చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 వేల వరకు వస్తుంది. తద్వారా 1,20,000 నుంచి 25,000 వరకు నికర ఆదాయం వస్తుంది 4 సంవత్సరాల్లో. దాన్ని 1 సంవత్సరానికి చూసినట్లయితే ప్రతి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే పనికిరాని బంజరు భూములు ఉన్నాయో, లేక వర్షాధారంగా క్షేత్రస్థాయి పంటలు వేయలేని పరిస్థితులు ఉన్నాయో, అదేవిధంగా అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కానీ, పోడు భూముల్లో కానీ ఎక్కడైతే రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారో అటువంటి ప్రాంతాలలో నీలగిరి చెట్లను పెంచి మంచి ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. సింధూరపు రంగు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? జాఫ్రా అనే పంట నుంచి సహజ సిద్ధంగా వస్తుంది. విశాఖ జిల్లా పాడేరు, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ పంటను. వారు సాగు చేయడం చూసి మెట్ట పంటగా వాణిజ్య పంతాలో జాఫ్రాను సాగు చేస్తూ మంచి లాభాలను చవిచూస్తున్నారు ఏలూరు జిల్లా రైతు ఒకరు. తేలికపాటి నిర్వహణతో ఎలాంటి సమస్యలు లేని పంట అంటూ జాఫ్రా సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఆయన అనుభవాలను మనము చూసేద్దాం రండి. ఈ కాయలను చూసారా? ఆముదం కాయల్లా సన్నని ముళ్ళు కలిగి నోళ్లు తెరుచుకుని కనిపిస్తున్న ఈ పంటే జాఫ్రా. దీన్ని సింధూరం మొక్క అని, అనాటో అని, జాఫ్రా అని అంటారు. ఈ గింజలను నలిపితే సింధూరపు రంగు వస్తుంది. దీన్ని ఆహార పదార్థాల్లో సహజ రంగుగా వాడతారు. సౌందర్య సాధనాల్లోనూ విరివిగా వాడతారు. కిలో గింజలకు 300 నుంచి 500 రూపాయల ధర పలుకుతోంది వీటికి. జాఫ్రా పంటను వర్షాధారంగా అతి తక్కువ నిర్వహణతో తేలిగ్గా పండిస్తున్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దాసాయిపాలెం గ్రామానికి చెందిన రైతు మడకం జంపాలరావు. 50 ఎకరాల్లో బుట్టాయిగూడెం, రంపచోడవరాల్లో కలిపి ఈయన జాఫ్రా పండిస్తున్నారు. సంప్రదాయ పంటలతో విసిగిపోయిన ఈ రైతు 5 ఏళ్ల క్రితం పాడేరు నుంచి మొక్కలు తెచ్చి ఈ పంట వేశారు. 20x10 అడుగుల దూరంతో ఎకరాకు 222 మొక్కలొచ్చేలా నాటుకున్నారు. ఎరువులు, నీరు ఇవ్వకుండా వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. నాటిన మొదటి 2 సంవత్సరాలు పంట నామమాత్రంగా అందివచ్చింది. 3వ సంవత్సరం ఎకరాకు 3 క్వింటాళ్లు, 4వ సంవత్సరం 4 క్వింటాళ్లు తీసుకోగా ప్రస్తుతం 5వ సంవత్సరపు కాపు నుంచి ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని ఆశిస్తున్నారు. జాఫ్రా సాగు గురించి జంపాలరావు చెబుతూ, మంచి నాణ్యమైన గింజలను సేకరించి నేను 2020 కల్లా నేను తెచ్చి ఈ తోట వేయడం జరిగిందండి. కరోనా వచ్చిందండి. కరోనా వస్తే మాకు 40 రూపాయలు 30 రూపాయలు కూడా పడిపోయిందండి. సరే తీసేద్దాం అనుకున్నాను తోట. అయితే నేను యూట్యూబ్లో అలాగే దీని మీద అవగాహన పెట్టుకొని దీని మీద నేను ఏకాగ్రతంగా నేను చూసేవాడిని. అమెరికాలో అయితే కాస్ట్యూమ్ కలర్స్లోనే మంచి దీనికి బాగా డిమాండ్ ఉందనేసి చెప్పడం జరిగింది. కెమికల్తో తీసినటువంటి కలర్ని దాన్ని బ్యాన్ చేసేసి న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక ఈ ఫుడ్ కలర్ బాగుంటుందనేసి అమెరికా బయట దేశాల నుంచి 1500 నుంచి పైన ఉంది కేజీ అనేప్పటికీ నేను ఆశపడ్డాను. అయితే మనకి ఇక్కడ అంతా కొనుగోలు లేరు. మనకి 100 నుంచి 200, 300 ఉంటే సరిపోద్దన్న ఆశ మీద నేను వేసానండి. నాకు ఇవాళ 2020 పెట్టాను. ఇవాళ 26వ సంవత్సరం కనుక నేను 6 పంటలు నేను ఇక్కడికి ఈ సంవత్సరానికి నేను తీస్తున్నాను. మాకు ఎకరానికి వచ్చి ఒక 6 క్వింటాల కాడికి నాకు దిగుబడి వస్తుందండి. ఇప్పుడు
ఈ పోయిన సంవత్సరం 2025 అయితే 25,000 నుంచి 55,000 60,000 దాకా వెళ్ళింది మార్కెట్. నేను కొంత ఈ ప్లాంట్లు ఇచ్చానండి రైతుల నుంచి, వాళ్ళ దగ్గర నేను సహకరించాను. కంపెనీలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 25,000 నుంచి 30,000 40,000 అలా కొన్నానండి. నేను కంపెనీలకు కూడా నేను సప్లై ఇచ్చాను. నేను ప్లాంట్ ఇచ్చిన ఈ తోటలు వేసిన రైతులు నాకు వాళ్ళకి ఎంతో కొంత వచ్చిన ఈ గింజలు కూడా నాకే ఇస్తున్నారు. దీనికి అదును ఏంటంటే వర్షాకాలం వస్తుందండి, ఆగస్టుకు పూత దశ వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్ వర్షాల్లో పండిపోద్ది. మనకి డిసెంబర్ జనవరికి ఈ కోత అయిపోతుంది. జనవరి దాటిన తర్వాత ట్రిమ్మింగ్ చేసేస్తే తోట మళ్ళీ ఆగస్టు కల్లా రెడీ అయిపోద్ది. వాటర్ సౌకర్యం ఇస్తే ఇంకా బాగా దిగుబడి వద్ది. అయితే దీనికి వాటర్తో పని లేకపోయినా మొండి జాతి అండి, ఇది అడవి మొక్కలు లాంటిది. ఈ రాష్ట్రంలో ఎవరైనా రైతులు వేస్తానంటే నేను ప్లాంట్లు ఇవ్వగలనని నేను చెప్తున్నాను. మరి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు వేసేటటువంటి వాళ్ళు ఏంటంటే మనకి ఆ సరుకు బయటికి రావాలి కనుక టాటర్ మీద దాన్ని కూలీలు కోసి ఆ టక్కులు వేసే బయటికి రావడానికి అయితే 20-10 అడుగులు వేయాలి. మేము ఇక అంతర పంటలు వేయము, కొద్దిగా మాకు ఫీల్డ్ తక్కువ ఉందంటే 18-10 అడుగులు వేసుకుంటే సరిపోతుందండి మొక్క. దీన్ని అలాగే నాకు బోరు నీళ్ళు లేదు, మాకు ట్రెంచ్ లేదు అన్నది ఏం బాధపడవలసిన పని లేదండి. జూన్ జూలైలో కరెక్ట్గా వర్షాలు పడేటప్పుడు మొక్క వేస్తే మొక్క బతికిచ్చేసారనుకో, అది దానికి మనకి వాటర్తో పని ఉండదు. ఉండి పెడితే పర్లేదండి. అది మంచి కాయ దశలో వర్షాలు ఉంటాయండి. ఇప్పుడేమో ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మొక్క ఏమైనా పాడవద్దంటే పెట్టుకోవచ్చండి. ఇంకా గ్రోత్ బాగుతుంది. దాంట్లో రేపు ఆగస్టు కల్లా మంచి మొక్క బ్యాలెన్స్ మొక్కలు కొమ్మలు కూడా వచ్చి బాగా దృఢంగా కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేనేంటంటే కొద్దిగా నాటుగా దాన్ని ఏం చేయకుండా వదిలేస్తున్నానండి. అయినా కూడా మన 4 గంటలు 5 గంటలు 6 గంటల దాకా దిగుబడి వస్తుందండి. ఫస్ట్ సంవత్సరం మనకి పెద్ద లెక్క వేయలేదండి, 5 గంటలు పడితే మంచి డబ్బులండి. మనకు 40,000 నుంచి 50,000 తగ్గదండి, పైన ఉంటుందండి. ఒకప్పుడు 100-130 అన్నాం కానీ అలా లేదండి రేటు. ఇవాళ మార్కెట్ 35,000 నుంచి 40,000 ఉందండి ఇప్పుడు. మరి నాకు 5 గంటల కాడికి పైనే దిగుబడి ఇప్పుడు వచ్చింది. ఈ మార్కెటింగ్ అండి కర్ణాటక నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, వైజాగ్ నుంచి వస్తారండి. వాళ్ళు పెద్ద పెద్ద డాలర్ అండి. వాళ్ళు ఆ డాలర్ ఏంటంటే వాళ్ళకి కేజీకి వచ్చి 1000 నుంచి 1,500 గడుతుంది. మనం ఎందుకంటే రైతుని సేకరించి మన రేటు మనం 500 తగ్గుకుంటా, 400 నుంచి 500 తగ్గదండి కేజీ. దీనికి పెట్టుబడి ఏముండదు. దీనికి నా చేలో బోర్ లేదు, ఏమైపోద్ది అన్నది లేదు. సూపు కాపులేని దోళ్ళు గొడ్లు మేకలు తింటాయని భయం లేదండి. ఇది తినవండి, ఏదో కంగారుగా 2-3 ఆకులు తింటాయి కానీ వెళ్ళిపోతాయి తప్ప. అదండి మంచి పంట. నేను దీని మీద నేను కొనసాగుతున్నాను. నాకు 2 బ్యారల్ లైసెన్సులు ఉన్నాయి. నాకు ఒక 50 ఎకరం ఉందండి. నేను పొగాకుని పక్కనెట్టేసాను. నేను రైతుల నుంచి దీన్ని గింజలను సేకరిస్తాను. ప్లాంట్లు ఎవరైనా ఆర్డర్ ఇస్తే నేను మొక్కలు నర్సరీ పెంచి ఇచ్చేస్తున్నాను. అయితే రైతుకి ఏంటంటే 60 రూపాయలు తగ్గకుండా అమ్ముతాను. ఆ రైతుని బట్టి ఒక 10-5 ఇటు తగ్గించి నేను ఇచ్చేస్తున్నానండి మొక్క. జాఫ్రా సంవత్సరానికి ఒకసారి పంటనిస్తుంది. ఆగస్టులో పూత వచ్చి డిసెంబర్ జనవరి మాసాల్లో కోతకొస్తుంది. కాయ పగిలినప్పుడు వీటిని కోత చేసి 4-5 రోజులు ఎండబెట్టి నూర్పిడి చేస్తారు. జాఫ్రా గింజలను బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర నగరాల నుంచి బయర్లు వచ్చి కొనుగోలు చేస్తారని, ప్రస్తుతం క్వింటాకు 30 నుంచి 32,000 ధర పలుకుతోందని, ఏప్రిల్ మే మాసాల్లో ధరలు పెరుగుతాయని అంటున్నారు జంపాలరావు. ఎకరాకు 5 క్వింటాళ్లకు క్వింటా 30,000 చొప్పున 1,50,000 ఆదాయం వస్తుందని, ఎకరాకు 5,000 కొమ్మ కత్తిరింపు, కోత, నూర్పిడి ఖర్చులు మాత్రం అవుతాయని, ఇతరంగా ఎలాంటి ఖర్చులు ఉండవని చెబుతున్నారు. పంట కోతలైపోయాక కొమ్మలు ట్రిమ్మింగ్ చేసి వదిలేస్తారు. జాఫ్రాలో అంతర్పంటలుగా బొబ్బర, మినుము పంటలను ఆగస్టులో వేసుకుని అదనపు ఆదాయం తీస్తున్నారు. కొత్తగా తోటలు నాటేవారు 18x10 అడుగుల దూరంతో ఎకరాకు 250 వరకు మొక్కలొచ్చేలా వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుందని, ఎరువులు నీరు అందిస్తే మరింతగా దిగుబడి పెరుగుతుందంటారు. మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నది ఈ రైతు అనుభవం. అదండి, చూశారుగా. సాగులో ఈయనకు ఎలాంటి సమస్యలు లేనప్పటికీ కొత్త పంటలు వేయాలనుకునే రైతులు మాత్రం తమ ప్రాంతానికి ఎంతవరకు అనుకూలమో గమనించుకుని మార్కెట్ విశ్లేషణతో ముందడుగు వేయటం ఎంతైనా మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 2026-27 బడ్జెట్లో నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖకు సంబంధించి 410 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద మరమ్మతులు, నీటి విడుదలకు సంబంధించి 275 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల పరిధిలోని మరమ్మత్తు పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ పనులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు జలవనరుల శాఖ ఎస్సీ తెలియజేశారు. ఇరిగేషన్ సర్కిల్ నెల్లూరు పరిధిలో ఈ సంవత్సరం ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 410 కోట్లు కేటాయించడం జరిగినది. ఈ 410 కోట్లో 250 కోట్లు పెన్నార్ డెల్టా సిస్టము, 50 కోట్లు పెన్నార్ ఫ్లడ్ బ్యాంక్స్ అనగా ఫ్లడ్ బ్యాంక్స్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం కోసము, 25 కోట్లు వచ్చేసి కనుపూర్ కెనాల్ సిస్టము, 35 కోట్లు డ్రైనేజ్ సిస్టము, 50 కోట్లు వచ్చేసి FDR వర్క్స్ నిర్మాణం కోసము ప్రభుత్వం వారు బడ్జెట్లో కేటాయింపడం జరిగింది. పెన్నార్ డెల్టా సిస్టంలో జాఫర్ సాహెబ్ కెనాల్ కింద 2 ప్యాకేజీలు, సర్వేపల్లి కెనాల్ కింద 1 ప్యాకేజు, ముదవర్తి కాజ్వే కంప్లీట్ చేయడం కోసము 1 ప్యాకేజు, తర్వాత దగదర్తి మండలంలోని డిఆర్ ఛానల్ కంప్లీట్ చేయడంలోనే ఉన్నది ఈ పెన్నార్ డెల్టా సిస్టమ్ కింద ఉన్నటువంటి మేజర్ వర్క్స్. అదే రకంగా కనుపూర్ కెనాల్ సిస్టంలో 25 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఈ కనుపూర్ కెనాల్ సిస్టంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నంబర్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల సకాలంలో నీళ్ళు తీసుకుపోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ అబ్స్ట్రక్షన్స్ క్లియర్ చేయడము కోసము నివేదికలు ప్రభుత్వానికి మనం సమర్పించడం జరిగింది. అవి శాంక్షన్ అయిపోతే మనము టైలెండ్ వరకు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఫ్రీ ఫ్లో కండిషన్ ఎన్సూర్ చేయడం కొరకు మనము ఆ వర్క్లు చేయడం జరుగుతుంది. అదే రకంగా పెన్నార్ ఫ్లడ్ బ్యాంక్ ప్రొటెక్షన్ వర్క్ భగత్ సింగ్ కాలనీ దగ్గర నిర్మిస్తున్నటువంటి వర్క్ 2 కిలోమీటర్స్ వర్క్లో 630 మీటర్లు మాత్రం జరిగినది. బ్యాలెన్స్ 1400 మీటర్ల వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ వర్క్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం కోసము ప్రభుత్వం వారు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు కేటాయించడం జరిగినది. ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతే వరద సమయంలో మనము భగత్ సింగ్ కాలనీ లాంటి ఆ పక్కన ఉండే దాన్ని వరదల నుంచి మనం నివారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. అదే రకంగా FDR వర్క్స్ కూడా సుమారు 50 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ FDR వర్క్స్ అనగా మొంతా తుఫాను తర్వాత దిత్వా తుఫాన్ ద్వారా సంభవించిన నష్టాలని సకాలంలో కంప్లీట్ చేసేసి అవి కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తాము. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ నెల్లూరు జిల్లాలో డ్రైనేజ్ సిస్టమ్ అనగా మేజర్ డ్రైన్స్ మలిదేవి డ్రైను, పైడేరు డ్రైను, నక్లవాగు డ్రైన్స్తో పాటు మీడియము మైనర్ డ్రైన్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న వర్క్లు అయితే పెద్ద వర్క్లు కంప్లీట్ చేయడం కోసము ప్రభుత్వం వారు ఈ ఆర్థిక సంవత్సరంలో 35 కోట్లు కేటాయించడం జరిగినది. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో కంప్లీట్ చేసి చివరి ఆయకట్టు వరకు ఎటువంటి నీటి కొరత లేకోకుండా చేయడం కోసము జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనులు కంప్లీట్ చేస్తాము. వచ్చే ఆర్థిక సంవత్సరం 27 మార్చి లోపల కంప్లీట్ చేయడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.